జూబ్లీ హిల్స్ లో 3 ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. అధికార కాంగ్రెస్ ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని ఓవైపు కారు పార్టీ ప్లాన్ చేస్తే, ఇక్కడ కూడా తమదే పైచేయని నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. ఇక విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరించాలని కమల్నాథ్లు భావించారు. పోలింగ్ ముగిసింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దీంతో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయని చెబుతోంది. గెలుపు కోసం సమిష్టిగా వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్ల వద్దకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ 2009లో మాత్రమే ఇక్కడ గెలిచింది. ఆ ఎన్నికల్లో దివంగత పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజహరుద్దీన్ బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి చవిచూశారు. నాటి నుండి సుమారు 16 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ లేదు. అలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్ పరిధిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయడంక మ్రోగించింది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో స్వల్ప తేడాతో దానం నాగేందర్ ఓడిపోయారు. ఇటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో సత్తా చాటాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ని గెలిపించేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి దిగి తనదైన శైలిలో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, మంత్రులు, నాయకుల ఇంటింటి ప్రచారాలు, సర్వేలు చేస్తూ ఎన్నికల వ్యూహాలను అమలు చేయించడంలో మహేష్ కుమార్ గౌడ్ సఫలీకృతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సైతం 50% దాకా ఉంటుందన్న అంచనాల్లో నేతలున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అధికార పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. క్లిష్టమైన సమయంలో వచ్చిన ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి సరికొత్త బూస్ట్ వస్తుందని పార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.